నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోతున్న కరెంట్ అఫైర్ నేను చెప్పను. ఒకసారి ఈ ఫోటో చూడండి. అక్కడ ఉన్నది ఎవరో తెలియట్లేదు కదా, ఇక్కడ చూడండి. ఈ పర్సన్ గురించి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ సమంత ఋతుప్రభు, మన తెలుగు సినిమాల్లో ఒక ప్రముఖ నటి. తను రీసెంట్గా ఒక డిసీజ్తో సఫర్ అవుతున్నాను, ఒక డిజార్డర్తో సఫర్ అవుతున్నాను అని ట్విట్టర్లో పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఆ డిసీజ్ గురించి అంతా చర్చ జరుగుతుంది. అసలు ఇంతకీ ఈ డిసీజ్ పేరేంటి? ఆ డిసీజ్ పేరు మయోసైటిస్, అండ్ దట్ ఈస్ అవర్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఫర్ టుడే. ఇంతకీ మయోసైటిస్ అంటే ఏంటి? మయోసైటిస్ వల్ల పర్సన్ ఎలా ఎఫెక్ట్ అవుతారు? అసలు ఆ పర్సన్కి ఆ మయోసైటిస్ అనే డిసీజ్ ఎలా వచ్చింది? ఈ మయోసైటిస్ అనే డిసీజ్కి క్యూర్ ఉందా లేదా? పర్సన్కి ఒకవేళ ఎఫెక్ట్ అయిన తర్వాత లైఫ్ ఎలా మారుతుంది? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ దిస్ మయోసైటిస్? ఇట్ ఈజ్ ఎ రేర్ కండిషన్. రిమెంబర్, ఇట్ ఈజ్ ఎ రేర్ కండిషన్. ఎంత రేర్ అనేది మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ రిమెంబర్, ఇట్స్ ఎ రేర్ కండిషన్ దట్ కాజెస్ మజిల్స్ టు బికమ్ వీక్, పెయిన్ఫుల్ అండ్ టైర్డ్. మన బాడీలో శక్తి ఉండాలి అంటే మజిల్స్ అనేవి ఖచ్చితంగా బాగుండాలి. ఇఫ్ ద మజిల్స్ ఆర్ నాట్ ఇన్ అ గుడ్ కండిషన్, దెన్ వీ విల్ బీ డెఫినెట్లీ నాట్ ఇన్ అ గుడ్ హెల్త్ కండిషన్. ఎందుకనంటే మజిల్స్ బాగా లేకపోతే మనం మోస్ట్లీ టైర్డ్గానే ఉంటాము. మీరు జాగ్రత్తగా గమనించండి. మీ మజిల్స్ ఒకవేళ పెయిన్ వస్తున్నాయి అనుకోండి, బాగా నీరసంగా ఉందా అనుకుంటారు. అది మీ మజిల్స్ మంచి కండిషన్లో ఉన్నా అనుకోండి, మీరు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతారు. వేరాజ్ అదే జరుగుతుంది ఇక్కడ ఈ మయోసైటిస్లో. మజిల్స్ వీక్ అయిపోతాయి, బాగా పెయిన్ వస్తూ ఉంటుంది, అండ్ ఆబ్వియస్లీ పీపుల్ టైర్డ్ అవుతారు. అండ్ ఇక్కడ మయోసైటిస్ అనే వర్డ్ యొక్క అర్థం ఏంటి? దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మయో అంటే మజిల్, ఇటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో సింపుల్గా చెప్పాలి, వాట్ ఈజ్ మయోసైటిస్ అంటే మజిల్ ఇన్ఫ్లమేషన్. ఆ మజిల్ ఇన్ఫ్లమేట్ అవ్వడం వల్ల అక్కడ స్వెల్లింగ్ రావడం, దానివల్ల పెయిన్ రావడం వల్ల ఆబ్వియస్లీ మనం పెద్దగా ఏం చేయకపోవడం, స్లోగా ఆ మజిల్ రిటార్డేట్ అవ్వడం. వెన్ మజిల్స్ ఆర్ ఇన్ఫ్లేమ్డ్, దే మే బీ స్వోలెన్ అండ్ ససెప్టబుల్ టు పెయిన్. జాగ్రత్త గమనించండి. జిమ్కి వెళ్తే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చే మజిల్ సోర్నెస్, ఆ మజిల్ పెయిన్ వేరు, ఈ మయోసైటిస్ వేరు. మయోసైటిస్ అనేది కండిషన్ మొత్తం బాడీలో ఉంటుంది. వేరేస్ జిమ్కి వెళ్ళినప్పుడు మీరు మజిల్స్ ఏదైతే చేస్తే వచ్చే పెయిన్ ఉందో, అది మీరు ఏ మజిల్కి ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తే ఆ మజిల్ పెయిన్ వస్తుంది. అండ్ అది హార్డ్లీ 2-3 days ఉంటుంది, తర్వాత ఎనీవేస్ తగ్గిపోతుంది. వేరాస్ దిస్ విల్ స్టే ఫర్ ఎవర్. సో మయోసైటిస్ అనేది ఇట్స్ ఎ రేర్ డిజార్డర్. అట్ ది సేమ్ టైం దానివల్ల మజిల్స్ ఇన్ఫ్లమేట్ అవుతాయి, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, టైర్డ్ అయిపోతారు. అలానే మయో అంటే మజిల్, ఇటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో సింపుల్గా ఇట్స్ మజిల్ ఇన్ఫ్లమేషన్. ఆ విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. కానీ అసలు ఒక పర్సన్ మయోసైటిస్తో సఫర్ అవడానికి గల కాజ్ ఏంటి, అసలు అది బాడీలోకి ఎలా వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూజువల్లీ కాస్డ్ బై అ ప్రాబ్లమ్ విత్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో ఇది కరోనా వైరస్ లాగానో లేదా రైనో వైరస్ లేదా అలా వచ్చిన వైరస్ లాంటిది కాదు. ఇది వైరస్ అంటే బయట నుంచి వచ్చింది, సో సమ్హౌ వ్యాక్సిన్ తీసుకుని ఏదో విధంగా ఆపేయచ్చు. కానీ దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ విత్ ద ఇమ్యూన్ సిస్టమ్. మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టంలో ఉన్న ప్రాబ్లం వల్లే మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఏం జరుగుతుందంటే, వేర్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకిన్లీ అటాక్స్ ద హెల్తీ టిష్యూ. మన బాడీలో ఏవైతే ఆరోగ్యకరంగా ఉన్న టిష్యూస్ ఉన్నాయో, ఈ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. మనం మామూలుగా జీవితంలో మనుషులను తప్పుగా అర్థం చేసుకుంటాం కదా, అచ్చం అలానే అనమాట. సో ఈ బాడీ ఏం చేస్తుంది, ఓకే ఈ టిష్యూ పాడైపోయింది అని దాని మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ పని ఏంటిది? బేసిక్గా ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడం. అంటే బయట నుంచి ఏమన్నా బాడీస్ వస్తే వాటి మీద ఫైట్ చేయడం మన ఇమ్యూన్ సిస్టమ్ చేసే పని. అలానే మన బాడీ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడం. మన బాడీ సెల్స్ ప్రొటెక్ట్ చేస్తే అది హెల్తీగానే ఉంటుంది. కానీ తప్పుగా అర్థం చేసుకుని ఇది మన బాడీది కాదు, లేదా ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది అనుకుని దాని మీద అటాక్ చేయడం మొదలెడుతుంది. బట్ అది ఆల్రెడీ హెల్తీ కండిషన్లో ఉంది. సో అప్పుడు ఆబ్వియస్ ఏమవుతుంది, మంచోళ్ళని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనుకోండి, మీ రిలేషన్ దెబ్బతిన్నట్టే ఇక్కడ హెల్తీ సెల్స్ మీద ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసేసరికి అది కూడా దెబ్బతింటుంది. ఇన్ మోస్ట్ కేసెస్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ మయోసైటిస్ ఈజ్ అన్నోన్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇడియోపాథిక్. ఇడియోపాథిక్ అంటే ఏంటి? ఎ డిసీజ్ ఆఫ్ అన్నోన్ కాజ్. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఇట్ క్యాన్ బి ఎ స్పాంటేనియస్ యాజ్ వెల్. సడన్గా వచ్చేస్తుంది, కాజ్ తెలీదు, ఎందుకు వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు, దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తెలీదు. అందుకే దానిని ఇడియోపాథిక్ కండిషన్ లేదా ఇడియోపాథిక్ డిసీజ్ అంటారు. అండ్ వన్ సచ్ ఈజ్ మయోసైటిస్ విచ్ సమంత ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. ఇందాక మనం వాట్ ఈజ్ మయోసైటిస్ అని తెలుసుకుంటున్నప్పుడు ఇట్ ఈజ్ ఎ రేర్ డిజార్డర్ అని తెలుసుకున్నాం కదా, ఇట్స్ ఎ రేర్ కండిషన్ అని తెలుసుకున్నాం కదా. ఎంత రేర్ అంటే అబౌట్ 4 to 22 కేసెస్ పర్ 1 lakh పాపులేషన్. అంటే 1,00,000 మందిలో 4 నుంచి 22 మందికి ఆ మయోసైటిస్ అనేది వస్తుంది.
అందులో ఒకళ్ళు సమంత గారు. అండ్ ఇక్కడ మనం ఇంకో విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మయోసైటిస్ కెన్ ఎఫెక్ట్ బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. కేవలం పెద్దవాళ్ళకే వస్తుందని అనుకోవడానికి వీలు లేదు, చిన్న పిల్లలకి కూడా మయోసైటిస్ వస్తుంది. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు ఫోకస్ అపాన్ అవర్ హెల్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ చిల్డ్రన్స్ హెల్త్ యాజ్ వెల్. అండ్ చాలామంది పిల్లలు నాకు మజిల్ పెయిన్ వస్తుంది అంటే మనలో చాలామంది ఇగ్నోరెంట్గా ఉండిపోయి ఏముందిలే 2 రోజుల్లో తగ్గిపోతుంది అని వాల్ని స్ప్రేలు టపా కొట్టేస్తూ ఉంటాము. మేబీ హూ నోస్ దే మైట్ బి ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ దిస్ మయోసైటిస్. సో ప్లీజ్ సంవత్సరానికి కనీసం 2 సార్లు అయినా సరే బాడీ చెకప్ చేయించుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనలో చాలామంది చాలా ఇగ్నోరెంట్గా ఉంటారు. ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు చాలా ఇగ్నోరెంట్గా ఉంటాను. టైం దొరకట్లేదని, డబ్బులు లేవని, వాళ్ళు కాకపోతే రేపు చూసుకోవచ్చని, లేదా ఏదైనా రోగం వచ్చినప్పుడు అప్పుడు చెకప్ చేయించుకుంటానని వివిధ కారణాలు చెప్పి చెకప్ ఆపేస్తుంటాము. బట్ రిమెంబర్, పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిన మాట, బట్ మనం ఇప్పుడు ఫాలో చేయకుండా చెప్తున్నమాట, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. నిజంగా మనం పేరుకి బయట బాగానే ఉండొచ్చు, కానీ మన బాడీలో తెలియకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ మనం సార్ట్అవుట్ చేయకపోతే మన లైఫ్ స్పాన్ తగ్గిపోవచ్చు, మన అనారోగ్య సమస్యలు ఫ్యూచర్లో పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ అ ఫుల్ బాడీ హెల్త్ చెకప్ అట్లీస్ట్ ట్వైస్ అ ఇయర్. ఒకవేళ ట్వైస్ అ ఇయర్ కుదరకపోతే వన్స్ ఇన్ ఇయర్ కైనా వెళ్ళండి. ఒకవేళ మీరు ఎక్కువగా పే చేయలేకపోతే అట్లీస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్లైనా తీసుకోండి. సో దట్ అట్లీస్ట్ విల్ గెట్ టు నో హౌ ఈజ్ యువర్ బాడీ బిహేవింగ్, వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ బాడీ. ఎందుకంటే ఇక్కడ పిల్లలకు కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మేబీ ఒకవేళ మనం పిల్లలకి ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే అది అగ్రివేట్ అవ్వకుండా అయినా ఆపచ్చు కదా. బికాజ్ మయోసైటిస్కి సంబంధించి అసలు క్యూర్ అనేది ఇప్పటివరకు లేదు. ఇట్స్ అన్ ఇడియోపాథిక్ డిజార్డర్. సో క్యూర్ లేదు కాబట్టి మనం అట్లీస్ట్ ఎక్సర్సైజులు చేసో ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. మయోసైటిస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పాలీమయోసైటిస్ అని, డెర్మటోమయోసైటిస్ అని, ఇలా డిఫరెంట్ మయోసైటిస్ ఉన్నాయి. సో ఇన్ జనరల్గా ఒక మయోసైటిస్ని తప్పించి మిగతా అన్నిట్లో కూడా ఉమెనే ఎక్కువగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది మయోసైటిస్తో. సో మయోసైటిస్కి సంబంధించి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ ఎక్సెప్షన్ ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లైక్ టు నో యువర్ ఒపీనియన్ ఆన్ దాట్. సో మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటి, ఉమెన్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు మెన్ కన్నా. అండ్ ఉమెన్ ఇంకా హెల్త్ని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళకి జ్వరం వచ్చినా సరే ఇవాళ ఉండే రేపు తగ్గిపోతుందని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అండ్ మనం బీయింగ్ ఎ ప్యాట్రియార్కల్ సొసైటీ మనం కూడా ఏముందులే ఏదో నీరసం వచ్చి ఉంటుంది కాసేపు పడుకో లేదా తిను తగ్గిపోతుందని చాలా నెగ్లెక్ట్ చేస్తాము. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ బికమ్స్ వెరీ వర్స్. సో రిమెంబర్, చిన్న పెద్ద, మహిళల, పురుషుల, ముసలి వాళ్ళ, చిన్నపిల్లల అలా ఏం తేడాలు చూడకండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ చెక్ చేసుకునే అంత సమయం మీ దగ్గర లేకపోయినా, లేదా మీ దగ్గర బద్ధకం ఎక్కువ ఉన్నా, లేదా నెగ్లిజెన్స్ ఎక్కువ, వాటర్ బి ద రీజన్, అట్లీస్ట్ హెల్తీ ఫుడ్నైనా తినండి. సమ్ ఆర్ ద అదర్ వే ఒక పర్సన్ మయోసైటిస్తో సఫర్ అవుతున్నారు అనుకుందాం. అప్పుడు ఆ పర్సన్లో ఉండే సిమ్టమ్స్ ఏంటిది అంటే మజిల్ పెయిన్ అండ్ సోర్నెస్. సో మజిల్స్ బాగా పెయిన్ చేస్తాయి అండ్ సోర్నెస్, వాపు ఉంటుంది. అండ్ ఫెటిగ్ అంటే అలసట. గుర్తుంది కదా, మన బాడీలో మజిల్స్ సరిగ్గా పనిచేయకపోతే బోన్స్కి దొరకాల్సిన ప్రాపర్ సపోర్ట్ దొరకదు. అండ్ అలాంటప్పుడు మనం చాలా వీక్గా ఫీల్ అవుతాం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీకు హెల్త్ ఆల్రెడీ ప్రాబ్లం ఉండి, లేదు మీరు సరిగ్గా లేరు అని అంటే మీ బాడీలో మజిల్స్ ఎక్కువ పెయిన్ ఇస్తాయి బోన్స్ కన్నా. అండ్ అలాంటప్పుడు మీరు నుంచోవాలన్నా సరిగ్గా నుంచోలేరు. బికాస్ బోన్ ఆఫ్ కోర్స్ ఇస్ ద ఫ్రేమ్ ఆఫ్ ద బాడీ, బట్ అట్ ది సేమ్ టైం మజిల్స్ సపోర్ట్ ఇవ్వకపోతే ఆ బోన్ పనిచేయదు. సో ఇన్ ఎనీ విచ్ వే బేసిక్గా మీరు అలసటను ఎక్కువగా ఫీల్ అవుతారు, నీరసంగా ఫీల్ అవుతారు, టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, ఫెటిగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మింగడానికి కూడా బాధపడతారు. లైక్ ఇక్కడ ఈ అమ్మాయి బాధపడుతున్నట్టు, మీరు ఒక ఫుడ్ ఏదైనా తింటున్నప్పుడు ఒక ముద్ద మింగాలి అన్నా, మీరు నీళ్లు తాగాలి అన్నా, ఫ్రూట్ జ్యూసెస్ తాగాలన్నా గొంతు నొప్పి వస్తుంది, అలా అనిపిస్తుంది. అలానే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఎందుకు చాలామంది అనుకుంటారు రెస్పిరేషన్ లేదా బ్రీతింగ్ అనగానే ఈ లంగ్స్ ఉంటే చాలు, ముక్కు ఉంటే చాలు, ఈ 2 బొక్కలు ఉంటే చాలు అనుకుంటారు. బట్ డయాఫ్రమ్ లాంటి మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి సరిగ్గా వర్క్ అవ్వకపోతే మనం బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేము. అండ్ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఇఫ్ సమ్వన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ మయోసైటిస్. ఇప్పుడు ఆబ్వియస్గా అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటి, అసలు క్యూర్ లేదు అని అన్నారు. బట్ ఈవెన్ దెన్ ఒకవేళ ఒక పర్సన్ మయోసైటిస్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే ఎలా బ్రతకాలి, లేదు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే, సిన్స్ దేర్ ఈస్ నో వన్ మెడికల్ ట్రీట్మెంట్ దట్ ఫిట్స్ ఆల్, దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ రిమెంబర్, ఇది హెల్త్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా వివిధ అంశాల్లో వివిధ పర్స్పెక్టివ్స్లో పనిచేస్తుంది. ఎందుకనంటే మన అందరం కూడా తీసుకునే ట్రీట్మెంట్ ఎప్పుడూ కూడా మోస్ట్లీ జనరలిస్ట్ ట్రీట్మెంట్. రిమెంబర్, నేను మోస్ట్లీ జనరలిస్ట్ ట్రీట్మెంట్ అంటున్నాను. అంటే ఒకవేళ ఫీవర్ వచ్చింది అని అంటే మనందరం పారాసెటమాల్ వేసుకుంటాం. బట్ అందరికీ ఫీవర్ ఒక రీజన్ వల్ల వచ్చి ఉండదు. సో రీజన్ వేరైనప్పుడు ట్రీట్మెంట్ కూడా మారాలి కదా.
కానీ మన అందరికీ ఎప్పుడు ఇచ్చేది జనరలిస్ట్ ట్రీట్మెంట్. సో ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ ఎప్పుడు స్పెషలిస్ట్గా ఉండాలి, అంటే వాళ్ళ కాజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది జరగాలి. సో ఇక్కడ కూడా ఒక స్పెసిఫిక్ కాజ్ అనేది లేదు, వివిధ కారణాలు వివిధ రకాల మయోసైటిస్ రావచ్చు. సో దానికి ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ రిమెంబర్, మీకు కూడా వీలైతే డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ బాడీ టైప్కి సంబంధించి, మీ హెల్త్ టైప్కి సంబంధించి, మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్ దట్ వే మీరు ఈజీగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలానే immunosuppressant drugs are recommended along with physical therapy, exercise, stretching and yoga. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ అంటున్నారు, అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తున్నారు. మామూలుగా కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు లేదా ఏదైనా అనారోగ్య పాలైతే వెంటనే డాక్టర్ చెప్పేది ఏంటి, మీ పాప బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయిందండి, మీ బాబుకి ఇమ్యూనిటీ తగ్గిపోయిందండి, మంచి ఫుడ్ పెట్టండి, మంచి ఫ్లూయిడ్స్ ఇవ్వండి అని అంటారు. కానీ ఇక్కడ చూస్తే ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ అంటున్నారు, అంటే వాళ్ళు ఇమ్యూనిటీని తగ్గిస్తున్నారు. ఎందుకు? అక్కడ వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ వాళ్ళ బాడీని వెళ్ళి అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు ఇమ్యూనిటీని తగ్గించకపోతే అది ఇంకా ఎక్కువగా అటాక్ చేస్తుంది, అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఈవెన్ అగ్రవేటెడ్ సినారియో. అందుకని ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ ఇస్తారు. అలానే ఫిజికల్ థెరపీ ఎప్పటికప్పుడు ఇస్తుంటారు, బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ మజిల్స్. అండ్ ఎక్సర్సైజ్, స్ట్రెచ్చింగ్ అండ్ యోగా ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ ఇంకా స్ట్రాంగ్గా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. అలానే ఈ మజిల్ అట్రోపీ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, సమంత కూడా ఆల్రెడీ యోగా చేస్తుంది. అండ్ రిమెంబర్, షీ ఈజ్ అ ఫిట్నెస్ ఫ్రీక్. అంత ఫిట్నెస్గా అంత హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే పర్సన్స్కే ఇలాంటివి వచ్చినప్పుడు రిమెంబర్, అది ఎవరికైనా రావచ్చు, వాళ్ళకే రావాలా లేదా ఏమి చేయని వాడికి రావాలన్నది పాయింట్ కాదు. సో దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే ఓవర్ హియర్. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న పర్సన్కి కూడా క్యూర్ లేని డిసీజ్ వస్తుంది, అండ్ దానివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. అండ్ ఈవెన్ దెన్ మనం అక్కడితో ఓడిపోకూడదు, వీ షుడ్ నాట్ టేక్ ద డిఫీట్, మనం స్టిల్ ఫైట్ చేయాలి. యోగా లాంటివి కానీ, లేదు ఎక్సర్సైజెస్ చేయడం కానీ అవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ దాట్స్ హౌ వీ కెన్ లీడ్ అ గుడ్ లైఫ్ స్టైల్. ఇక్కడ మజిల్ అట్రోపీని మీరు గమనించినట్టయితే దిస్ ఇస్ హౌ అ నార్మల్ మజిల్ లుక్స్ లైక్. ఇప్పుడు మనం చెయ్యిలా పెట్టినట్టయితే ఇక్కడ మజిల్ ఏదైతే ఉంటుందో, దేనైతే మనం బైసెప్ అంటాం ఇన్ జనరల్గా, ఆ మజిల్ నార్మల్గా ఇలా ఉండాలి. బట్ ఒకవేళ మజిల్ అట్రోపీ వస్తే ఆ మజిల్ ఇలా అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా ఉండాల్సిన మజిల్ ఇలా అయిపోయిందో మనం సింపుల్గా చెప్పేచ్చు ఆ మజిల్ వీక్ అయిపోయింది అని. సో అప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు హెల్తీగా ఉండరు, వాళ్ళు చేయాల్సిన పనులు చేయరు, వాళ్ళు సరిగ్గా కాసేపు నుంచొని కూడా నుంచోలేరు, వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది వెంటనే. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో చూసారుగా, నాకు తెలుసు సమంతకి మయోసైటిస్ వచ్చేంత వరకు అసలు మయోసైటిస్ అనే ఒక రోగం ఉంది అనే సంగతి మనలో చాలామందికి తెలియదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఏంటంటే మనం హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద మయోసైటిస్ థింగ్, మనం హెల్త్ని హెల్త్ లాగా ట్రీట్ చేయట్లేదు. మనం ఎప్పుడైతే హెల్త్ని మన ఆస్తిలాగా ట్రీట్ చేస్తామో, ఎవడో పక్కన వచ్చి లాగేసుకుంటే ఎంత బాధపడతామో, లేదు స్టాక్ మార్కెట్లో పెట్టంగానే వెంటనే లాస్ ఇస్తే ఎలా అయితే భయపడతామో, అలా మనం ఎప్పుడైతే హెల్త్ని ట్రీట్ చేస్తామో అప్పుడు మనం మేబీ ఒక మంచి లైఫ్ స్టైల్లోకి వెళ్ళొచ్చు. రిమెంబర్, మీరు మేబీ వారానికి ఒక చీట్ డే పెట్టుకుని జంక్ ఫుడ్స్ తినండి, మిగతా రోజుల్లో హెల్తీ ఫుడ్ని తినండి. అంతేగాని నేను అసలు హెల్తీ ఫుడ్ అనేది రోజు తినలేను, నా వల్ల కాదని చెప్పి మీరు రోజు జంక్ ఫుడ్ తింటున్నారు, బాగుంది అన్నారు అనుకోండి, మేబీ ఇప్పుడు కాకపోతే డెఫినెట్గా మీకు ఎప్పుడప్పుడు దానివల్ల సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో యాజ్ ఎవ్రీ వన్ సెడ్, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు 100 కోట్లు సంపాదించలేకపోవచ్చు, కానీ ఉన్న కొద్ది రోజులు ఈ భూమి మీద మీరు ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకాలి అని అంటే మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా పాటించి తీరాలి. అంతెందుకు, ఇప్పుడు నేనున్నాను, ఒకప్పుడు 80 కిలోల కన్నా తక్కువ ఉండేవాడిని, ఇప్పుడు 92 కిలోలు ఉన్నాను. ఎప్పుడైతే నేను లావ్ అయిపోయానో అప్పటి నుంచి నేను మాట్లాడేటప్పుడు అని ఆయాసపడుతున్నాను. అదే నేను ఇప్పుడు నా లైఫ్ స్టైల్ని మార్చుకోకుండా నేను బరువు తగ్గకుండా అలానే కంటిన్యూ చేశాను అనుకోండి, రేపు ఏ ప్రాబ్లం అన్నా రావచ్చు. అండ్ బీయింగ్ 26 year old, నేను ఆల్రెడీ పెద్దగా గురక పెడతానని మా మమ్మీ ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. మామూలుగా గురక అనగానే ఎప్పుడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పెడతారు అనుకుంటారు. సో జస్ట్ ఇమాజిన్, గురక వల్ల స్లీప్ ఏప్నియా వస్తుంది, నిద్రలో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మనం హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, రిలేటివ్స్ కానీ అందరికీ చెప్పండి మీరు మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి అని. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా పాటించండి. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మీ హెల్త్ని జాగ్రత్తగా పెట్టుకోండి. కీప్ వాచింగ్ అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.